నేను ఆన్ ద వేలో నుంచి వస్తుంటే చాలా ఈజీ కనెక్టివిటీ లాగా అనిపించింది. లొకేషన్ ఏంటి, అసలు ప్రకృతి శిఖర అని పేరు ఎందుకు పెట్టారు, గేట్ వే ఆఫ్ హైదరాబాద్ అని ఎందుకు పిలుస్తున్నారు ఏంటి? ఎగ్జాక్ట్ అండి. యాక్చువల్గా హైదరాబాద్కి ఇక్కడి నుంచి గేట్ అంటే ఇప్పుడు RRR ఇక్కడే స్టార్ట్ అవుతుంది, ఎగ్జిట్ ఇక్కడి నుంచే వస్తుంది. జస్ట్ 300 మీటర్ల దూరంలో మనకి ఎగ్జిట్ ఉంటుంది RRR. సో అందుకే గేట్ వే ఆఫ్ హైదరాబాద్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి మన వెంచర్ గేట్ వే ఆఫ్ హైదరాబాద్ అని పెట్టుకోవడం జరిగింది ఒకటి. రెండోది కనెక్టివిటీ, హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవేకు కనెక్టివిటీతో పాటు అన్ని ఫెసిలిటీస్, ట్రైన్ కానీ, దగ్గరలోనే కలెక్టర్ ఆఫీస్, ఆపోజిట్ మన ఆపోజిట్ నే కలెక్టర్ ఆఫీస్, పక్కనే కేంద్రీయ విద్యాలయం స్కూల్ ఉంటుంది, నియర్ బై యాదగిరిగుట్ట, జస్ట్ 5 minutes యాదగిరిగుట్ట, స్వర్ణగిరి టెంపుల్ 5 minutes, ఇక్కడే రోప్ వే, ఇప్పుడు మన ఏమంటారు భువనగిరి పోర్ట్ ఉంటుంది, పోర్టుకు రోప్ వే స్టార్ట్ చేస్తున్నారు. రోప్ వే కూడా స్టార్ట్, అంటే దాదాపు అట్రాక్షన్ వస్తుంది, ఒక హబ్ లాగా అవుతుంది. ఇది HMD లిమిట్స్ అండ్ YTDA అండ్ రేరా పర్మిషన్స్ తో అన్ని డెవలప్మెంట్, అంటే CC రూల్ కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, చుట్టూ కాంపౌండ్ కానీ, ప్రతిదీ, వాటర్ ట్యాంక్ కానీ, ప్రతిదీ కంప్లీట్